మన ఇంట్లో కనుక వంకాయల చెట్టు ఉన్నట్టయితే అవి కోసినప్పుడు ఉన్న పాలు ఈజీగా పోవాలంటే కోసినవి కోసినట్టుగా నీళ్ళల్లో వేసి కడిగేస్తే ఆ పాలు అనేది బంకలాగా అవ్వకుండా ఈజీగా పోతుందండి. హాయ్ అండి, నేను రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. ఇదిగోనండి వంకాయల చెట్టు. అయితే ఇది వర్షాకాలంలో మాత్రమే కాస్తుందన్నమాట. కాయటం మట్టుకు విరగ కాస్తుందండి చెట్టు. అయితే ఇక్కడ అన్నీ కోయడానా మనకి అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. వైటమిన్ సి ఎక్కువగా ఉన్న ఈ వంకాయలు వాడితే చాలా మంచిదండి. ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఇవి దొరికినప్పుడు మట్టుకు ఎక్కడా వదలొద్దండి. అసలు ఇవి తెచ్చుకొని పికిల్ పెట్టుకోవచ్చు, అంటే నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు అనమాట. రోటి చట్నీ చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, కూరల్లో వేయచ్చు. రోజు చేసుకునే ఇడ్లీ చట్నీలో కూడా 4 కాయలు వేస్తే చింతపండుతో పని లేకుండా సరిపోతుందండి. చింతపండు ఎక్కువగా వాడొద్దనే చెప్తున్నారు కదా. మనం వాడేదేమో వెజిటబుల్గాను, నేనేమో ఫ్రూట్ అంటున్నానని ఏంటి అనుకుంటున్నారా? ఇవి కొంచెం మంచిగా రంగు వచ్చి పండినట్లుగా ఉంటేనే ఇది బాగుంటుందండి. అంటే గింజ ముదరాలన్నమాట. పుల్లగా ఉండే ఈ వంకాయలతో చేసిన రెసిపీస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, వీలైతే చెక్ చేయండి. నేను కొన్ని వంకాయలు అయితే ఫ్రోజన్ చేశానండి. ఫ్రోజన్ చేసిన వంకాయలు చూపిస్తున్నాను మీకు. ఇదేనండి వంకాయలు కొన్ని తీసుకుని కడిగి, అంటే శుభ్రంగా కడిగేసి ఇలా ఒక జిప్ లాక్లో కానీ కవర్లో కానీ వేసేసి ఇలా పెడితే ఎన్నాళ్ళు ఉన్నా కానీ పాడవ్వండి. 1 ఇయర్ పైనే ఉంటాయి అన్నమాట. ఇదిగోనండి చూడండి, గట్టిగా ఐస్ లాగా అయిపోతాయి. ఇవి అసలు మనం వాడుకునేటప్పుడు తీసి ఒక్క 10 నిమిషాలు బయట ఉంచినా కానీ, గోరువెచ్చటి నీళ్ళల్లో వేసినా కానీ మామూలుగా వాడుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికైనాను బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఎప్పటి నోటిఫికేషన్ అప్పుడే మీకు వచ్చేస్తుందన్నమాట. వంకాయలతో ఈ రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కూడా బాయ్.